ఎవరి వీరయ్య చౌదరి సంగమేశ్వరం దగ్గర సూరాయపాలెం అనేటువంటి ఊరు. అక్కడ వీరయ్య చౌదరి అనేటువంటి ఒక పశువుల కాపరి. అతను మేకలు గొర్రెలు కాసుకోవటం తప్ప అసలు ఏమీ తెలియదు. నిరక్షర కుక్షి, అక్షర జ్ఞానం లేనటువంటి వాడు, పశువులను మేపుకుంటూ జీవించేటువంటి వాడు. అక్కడ దగ్గరలో ఒక సమాధి ఉంది. ఆ సమాధి దగ్గర ఒక చెట్టు అనేటువంటిది ఉంది. ఆ చెట్టు దగ్గర నీడన కూర్చొని భోజనం చేస్తూ ఉండేటువంటి వాడు. దూరంగా పశువులను కాస్తూ ఉండేటువంటి వాడు. రోజుట్లాగే దూరంగా పశువులను వదిలిపెట్టి ఆ సమాధి దగ్గర నుండి చెట్టు కింద కూర్చున్నాడు ఈ వీరయ్య గారు. అసలు ఏమీ తెలియదు పాపం. ఉండి ఉండి ఆ సమాధి నుండి ఒక సర్పం పాము వచ్చింది. దాన్ని చూసి భయపడి ఈ వీరయ్య గారు పరిగెత్తారు. ఇంకంతే, ఆయనమ్మట అది పరిగెత్తుతూ ఉంది. ఆగు 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 అనే శబ్దం వస్తూ ఉంది. చూశాడు చుట్టుపక్కల. ఆశ్చర్యంగా ఎవ్వరి మాట వినపట్టంలే, మనుషులు ఎవ్వరూ లేరు. సౌండ్ వినపడుతూ ఉంది. ఇంకా ఆ విధంగా పాము అతన్ని తరుముకుంటూ దూరంగా ముళ్ళ పొదల దగ్గరికి పోయింది. ఇంకా అటుపక్క పోవటానికి ఏమీ లేదు, దారి లేదు. ఇంకా ఆగింది. అంతే, భయపడి నమస్కారం చేసి నిలబడ్డాడు. అప్పుడు ఆ సర్పం మహర్షి రూపాన్ని ధరించింది. చూడండి, అప్పుడు చెప్పింది, వీరయ్య, నేను నీకోసం వచ్చాను, కానీ నువ్వు నన్ను చూసి పరిగెడుతూ ఉన్నావు. ఆశ్చర్యపోయాడు. నీవు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి, నీ మాటే వేదం. ఇప్పటి నుంచి నువ్వేది చెప్పినా కానీ జరుగుతుంది, నా వెమ్మటిరా అని మళ్ళీ సమాధి దగ్గర అయితే ఉన్నాడో ఆ సమాధి దగ్గరికి వచ్చింది. మళ్ళీ సర్పరూపంలో మళ్ళీ మనిషి రూపాన్ని, మహర్షి రూపాన్ని ధరించి ఆయనకు మంత్రోపదేశం చేసింది. ఇంకప్పటి నుంచి ఈ పశువుల కాపరి వీరయ్య ఊర్లోకి వచ్చి అందరి యొక్క ముఖాలు అలా చూస్తూనే జాతక చక్రం మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం చెప్తూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వీరయ్య చౌదరి, నీకు అసలేమీ తెలియదు, ఇదంతా కూడా నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మా గురువుగారైనటువంటి శంభు గురుస్వామి యొక్క దయ అన్నాడు. ఆ శంభు గురుస్వామి అతని సమాధి అయ్యి 300 సంవత్సరాలు అయింది అప్పటికి. అది ఆయన సమాధి. ఆ శంభు గురుస్వామి సమాధి అయ్యి 300 సంవత్సరాలు అయింది. మాకే తెలియదు, ఆ పైన పేరును చూడటం తప్ప. నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధమే అని చెప్పాడు. ఈయన జరిగిందంతా కూడా చెప్పాడు. ఈ విధంగా సర్పం రావడం, ఆయన ఆశీర్వదించడం అంతా, కానీ ఎవడు నమ్మలే. ఈయన కోపం వచ్చింది. చూపిస్తాను రమ్మన్నాడు. అప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధికి నమస్కరించి చెప్పాడు, నువ్వు నాకేమో కనిపించావు, వీళ్ళకేమో కనిపించట్లా. నిన్ను గురించి చెప్తే ఎవ్వరూ కూడా నమ్మటం లేదు, కాబట్టి ఒకసారి వీళ్ళకి కూడా కనపడేంతలో నేను పోను అన్నాడు. సమాధితో వేశారు గడ్డపారతో. శిరోభాగం కనపడింది. చూడండి విచిత్రంగా. ఆ సూరాయపాలెంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు చూశారు. ఆ మహర్షి యొక్క శిరోభాగం, తలకాయ కనపడింది. చూసి పాదాల మీద పడి నమస్కారం చేశారు. వెంటనే సమాధిని మూసేశారు. అటువంటి దివ్య శక్తి కలిగినటువంటి వాడు వీరయ్య చౌదరి. ఆ వీరయ్య చౌదరే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గురువు. తర్వాత హిమాలయ యోగి ఆయన తాతగారు, ఆయనకి 2 గురువు. వీళ్ళిద్దరి యొక్క మంత్రబలం, జిల్లెలమూడి అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు, మంత్రశక్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఉన్నాయి అనటంలో సందేహమే లేదు. అది శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించండి. ఆ తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ, అరుణాచలం వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కూడా దర్శించండి. చాలు, ఆయన్ని చూస్తే చాలు, మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైనట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి, PULLAPANTHULA, పుల్లాపంతుల స్పేస్ RAMA రామ స్పేస్ MURTHI మూర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన వీడియోలన్నీ కూడా సృష్టికి సంబంధించినటువంటివి, ఆత్మతత్వానికి సంబంధించినటువంటివి. కాబట్టి సాయంత్రం పూట అన్నం తర్వాత ప్రశాంతమైన మనస్సు అప్పుడు కానీ, లేకపోతే ఉదయాన్న 6 కానీ చూసి తరించండి. నెక్స్ట్ జిల్లెలమూడి అమ్మవారి జ్ఞాన గుళికల గురించి
నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. నమస్తే.